ఈనాడులో ఒక కార్టూన్ వేశారు. ఆయన సంవత్సరానికి 1,00,000 ఇండ్లు కడతానంటే కార్టూన్ వేసి ఇదేమన్నా విఠలాచార్య సినిమానా, ముఖ్యమంత్రి గారు పేదోడికి ఊళ్ళల్లో ఎట్టగడతాడు ఇళ్ళు అని. అప్పటికి ఈ ఆచారం లేదు కదా. 1,00,000 కాదు 5 లక్షలు కట్టి చూపించండి ఎన్టీ రామారావు గారు. అలా చెప్తా పోతే చాలా ఉన్నాయి. సంక్షేమానికి ఇంత పెద్దపీట వేసింది అన్నగారు. అంతేకాదు రైతులకు కూడా, దేశానికి అన్నం పెడుతున్న రైతు, ఆయన భూమి మున్సిపు కర్ణం పటేల్ పట్వారీ పెత్తనం ఏంటండి? బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయారు, స్వతంత్రం వచ్చింది, మనం మార్చుకోవాల్సిన పని లేదా మనకు అనుకూలంగా? ఎవరన్నా దృష్టి పెట్టారా పాలకులు అంతకు ముందు? ఆయన ఏమన్నాడు, రైతు పొద్దునే ఆయన భూమి యొక్క వివరాలు తెలియాలంటే పటేల్ ఇంటికో పటవారి ఇంటికి పోవాలి, లేదు మున్సిపల్ కర్ణం దగ్గరికి పోవాలి. ఆ దొర బయటకు వచ్చిన దాకా వెయిట్ చేయాలి. ఆయన వచ్చిన తర్వాత ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే మళ్ళా రేపు రావాలా. సో వ్యక్తి చేతిలో ఉంటే అది మిస్యూజ్ అవుతుందన్న పాయింట్ ఆయన. అన్నగారు ఏమన్నాడు, కరణి వ్యవస్థే వద్దన్నారు. రైతు భూమి మీద వేళ్ల పెత్తనం ఏంటి, వాళ్ళకి పర్మనెంట్గా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నాడు. ఇచ్చేసాడు పట్టాదారు. మా తాతయ్య గారు మల్లేశ్వరం కరణం గారు సార్. అప్పుడు ఇది చేసినప్పుడు ఆయన కూడా అనుకున్నారు కరణీకాలు తీసేశారమ్మా అని. అవును. రైతుల విషయానికి వస్తే రామారావు గారు మొట్టమొదటి రైతాంగ పక్షపాతిగా, పేదల పక్షపాతిగా ఎంత చేశాడో అంతే ప్రాధాన్యత రైతులకు కూడా ఇచ్చాడు. ఎందుకు? దేశానికి అన్నం పెట్టే రైతు యొక్క బాగోగులు ప్రభుత్వం పట్టించుకోవాలని ఆ రైతుల మీద, వాళ్ళ భూముల మీద పెత్తనాన్ని తీసేశాడు. పటేల్ పట్వారీ మున్సిపల్ కర్ణం వ్యవస్థ రద్దు చేసి పర్మనెంట్గా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చిండు. పాస్ పుస్తకం తీసుకొని పోతే లోన్లు ఇచ్చే విధానం ప్రవేశపెట్టిండు. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, భూమి మీద శిస్తేశారు, పన్ను. దేవుడు ఇచ్చిన భూమికి పన్నేలా తీసేయని చెప్పాడు, తీసేశాడు ఎన్టీ రామారావు గారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఈ లోపల రైతులు ఒక విన్నపం చేశారు ఆయనకి. ఏమని? అన్నగారు ప్రాజెక్టుల కింద ఉన్న భూములకేమో మీరు ఏమీ ఖర్చు లేకుండానే నీళ్ళు వస్తున్నాయి, మేము మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు బోర్లు బావులు కింద నీళ్లు తీసుకోవాలంటే కరెంటు ఛార్జీలు అవుతున్నాయి, కనుక తడిసి మొప్పడవుతుంది, వ్యవసాయం ఇబ్బందిగా ఉందంటే నిజమే కదా. వారికి ఒక విధానం, వీరికి ఒక విధానం ఏంటి? నో, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, 24 గంటలు పెట్టుకోండి రైతులు, పంటలు పండించండి అని విధానం మార్చేశాడే. ఎంతకాలం నుంచి ఉంది? ఎవరన్నా పెట్టారా 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్? ఎక్కడా లేదు భారతదేశంలో. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పెడితే మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండేది, అంత కొలిసేవాళ్ళు. అంతేకాదు రాయలసీమకి వెళ్ళాడు, వెళ్తే కరువు సీమలో ఏంటబ్బా ఇదంతా ఇట్లుంది, అందుకని వీళ్ళకి నీళ్ళు ఇటు న్యాయం ధర్మం అని ఆలోచించాడు. ఈ లోపల చెన్నై నుంచి ఒక డిమాండ్ వచ్చింది. ఏమని? మాకు వాళ్ళకి మంచినీళ్ళు లేవు, పాపం ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళ ప్రాబ్లం. సరే కృష్ణా నీరుంది, మాకేమన్నా ఇయ్యమని ఆ ప్రభుత్వాలు అడిగినాయి. అన్నగారు అక్కడి నుంచి వచ్చాడు కదా, ఎస్ మనం రుణం తీర్చుకోవాలి, పక్కవాడు బాధల్లో ఉంటే ఆదుకోవాలనేది ఇలా విధానం. ఇక్కడ ఎట్లయితే సంక్షేమం రైతాంగాన్ని చూశాడో అక్కడ కూడా. అప్పుడు వెంటనే తెలుగు గంగ పథకానికి శ్రీకారం చుట్టాడు. శ్రీకారం చుట్టి తెలుగు గంగ పథకం వాళ్ళు అన్నారు భూమిలో పైపులు వేయటానికి డబ్బులు ఇస్తాం, కాలువ తవ్వటానికి ఎక్కువ అయిందన్నారు. అరే అది ఎట్లా కుదురుద్ది, మా నేల తడవకుండా మీకు నీరు ఎలా ఇస్తాం, కనుక మా నేల తడిచి కాలువ ద్వారానే ఇస్తానని చెప్పి పట్టుబట్టి చేశాడు. అప్పుడు ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి అక్కడ, ఇక్కడ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. మీరు ఫోటోలు కూడా చూడొచ్చు. అన్నగారు, ఇందిరాగాంధీ గారు, ఎంజి రామచంద్రన్ ఆ కార్యక్రమాన్ని చేశారు. అలా వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ రాయలసీమలో మొట్టమొదటిసారి సమగ్ర రైతాంగానికి సాగునీటి వ్యవస్థకి పథక రచన చేశాడు. గాలేరు నగిరి పథకం, హంద్రి నీవా పథకం, గండికోటకి నీళ్లు, ఇట్లా బ్రహ్మం సాగర్, అనేకమైన పథకాలు తీసుకొచ్చాడు. అవి కాక కొత్తగా వచ్చిన పథకం నాకు చూపించండి.
ఇప్పుడు ఈ తెలుగు గంగ కృష్ణా నీటిని, కృష్ణా నదిని, పెన్నా నదిని కలుపుతూ నదుల అనుసంధానం చేశాడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదట భారతదేశంలో. కానీ ఈ నదుల అనుసంధానం కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఉందో తెలుసా పుస్తకాల్లో? భారతదేశానికి స్వతంత్రం రాగానే భారతదేశం మన పుస్తకాల్లో చదువుతాం, వ్యవసాయక దేశం, వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి వస్తుండాలి, నీటి వసతి పుష్కలంగా ఉన్నాయి, నదీ నదాలు ఉన్నాయి, వీటన్నిటినీ నదుల అనుసంధానం చేసినట్టయితే ప్రతి ఎకరం సాగవుతుంది, అప్పుడే భారతదేశం సస్యశ్యామలం అవుతుంది అని, ధన సంపన్నం అవుతుంది అని చెప్పారు. మరి అమలు చేసేవాడు ఏడి? మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో చెప్పారు, రెండవ పంచవర్ష ప్రణాళిక అన్నారు, ఎక్కడ ఊసలేదు. అన్నగారు వచ్చి నదుల అనుసంధానం అమలు చేశారు. ఆ తర్వాత మళ్ళా భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారి నదులను అనుసంధానం చేశాడు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు, ఎక్సెస్ ఉన్న నీళ్ళని, మిగులు జలాలని కృష్ణానదికి తీసుకొచ్చి, తద్వారా ఆయకట్టు డెల్టాలో 13-14 లక్షల ఆయకట్టుకి పట్టిసీమ నీళ్ళు ఇచ్చి, కృష్ణ నీళ్ళన్నీ కూడా రాయలసీమకు మళ్ళించి రాయలసీమలో ప్రాజెక్టులన్నిటికీ నీళ్లు నింపాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్నగారు, ఈరోజు బాబు గారు మాత్రమే రాయలసీమకు నీళ్లు అందించిన ఘనత వారిద్దరిదే చరిత్రలో. అలా రైతాంగం సమస్యల్ని ఆదుకున్నాడు కదా ఎన్టీ రామారావు గారు.